Yeah, welcome to current affair discussion. Today, December 10 to 19, part 3 current affairs, and moving to question number 31st. Right. So, in this 31st question, Mana Space Agency, ISRO, collaborated with the European Space Agency for the mission called PART-3 mission. Actually, ఈ మిషన్ ఏంటి, ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అండ్ ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంటుంది. ఓకే, సో ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ ప్యారిస్ ఫ్రాన్స్, వెరస్ మన ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు కర్ణాటక. దట్స్ ఓకే. సో 2001 ఇయర్లో, అంటే ఆల్మోస్ట్ 2 decades బ్యాక్, 23 years బ్యాక్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ ఇస్రో కలిపి ప్రోబా-1 మిషన్ని లాంచ్ చేశాయి. అండ్ నెక్స్ట్ దట్స్ వాట్ 2 decades తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఇస్రో అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కొలాబరేట్ అయ్యి వాళ్ళ శాటిలైట్స్ని మన ఇస్రో లాంచ్ చేయడం జరిగింది. అండ్ దోస్ 2 satellites ఆర్ దిస్ ఆర్ ద వన్స్. ఒకటి కరోనాగ్రాఫ్, ఇంకోటి అకుల్టర్. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ మిషన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అండ్ ఈ మిషన్ని సక్సెస్ఫుల్గా ఫెసిలిటేట్ చేయడంలో ఇస్రో యొక్క కమర్షియల్ ఆర్మ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే లైక్ ఇది మార్కెట్ మేకర్ ఆఫ్ ఇస్రో లాగా చెప్పచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్గా అదర్ కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే స్పేస్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇస్రోకి వాట్ వి కాల్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడంలో దిస్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ దిస్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ హెడ్ క్వార్టర్ కూడా బెంగళూరులోనే ఉంటుంది. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిషన్ని, వాట్స్ ఆ మిషన్ నేమ్, ప్రోబా-3 మిషన్. ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ 2 satellites యూజ్ చేసుకొని, ఓకే, ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ని క్రియేట్ చేసి సన్ యొక్క, look at here, designed to study the sun's corona. Okay, so the PART-3 mission consists of 2 satellites and they are coronagraph ఒకటి and inkoti occulter. Okay, occulter and coronagraph, which are these satellites are designed to study the sun's corona, the outermost layer of its atmosphere, by creating artificial solar eclipse in space. ఓకే, సన్ యొక్క అవుటర్ లేయర్ అయిన కరోనాని స్టడీ చేయడం కోసము ఈ మిషన్ని, ప్రోబా-3 మిషన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది. అండ్ వాళ్ళ శాటిలైట్స్ని మన ఇస్రో ద్వారా స్పేస్లోకి సెండ్ చేయడం జరిగింది. అండ్ దోస్ 2 satellites, ఒకటి కరోనాగ్రాఫ్, ఇంకోటి అకుల్టర్. అండ్ ఈ 2 satellites యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ సోలార్ ఎక్లిప్స్ని, అంటే తెలుగులో చెప్పాలంటే సూర్యగ్రహణంని క్రియేట్ చేసి సన్ యొక్క సర్ఫేస్ని స్టడీ చేయడం కోసమే దిస్ మిషన్. ఇది ఎలా వర్క్ అవుతుందో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో సపోజ్ లెట్ us assume ఇక్కడ సన్ ఉన్నాడు అనుకుంటే, అండర్స్టాండింగ్ పర్పస్, దీస్ 2 satellites, ఓకే, ఎగ్జాక్ట్గా ప్రెసిషన్గా సేమ్ ప్యారలల్గా, ఒకదానికోటి ప్యారలల్గా, ఇది అక్కల్టర్, ఓకే, శాటిలైట్ 1, అండ్ ఇంకోటి కరోనాగ్రాఫ్ శాటిలైట్ 2. రెండింటిని ప్యారలల్గా ఎగ్జాక్ట్ యాక్సిస్ పైన ప్యారలల్గా ప్లేస్ చేస్తే సన్ నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆ రేస్ ఈ అక్కల్టర్ బ్లాక్ చేయడం ద్వారా కరోనా పైన, కరోనాగ్రాఫ్ ఇది శాటిలైట్ నెంబర్ 2, దీనిపైన పడకుండా ఆర్టిఫిషియల్గా సోలార్ ఎక్లిప్స్ని క్రియేట్ చేసినట్టు అవుతుంది. సో ఇలా ఆర్టిఫిషియల్గా సోలార్ ఎక్లిప్స్ని క్రియేట్ చేసి సన్ యొక్క అవుటర్ స్పేస్ అయిన కరోనాని స్టడీ చేయడం కోసమే ఈ ప్రోబా-3 మిషన్ని, వెరీ ఇంపార్టెంట్ మిషన్ దిస్ వన్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రోబా-3 మిషన్ 2 satellites, one is occulter, another is coronagraph. అండ్ ఇక్కడ సన్ రేస్ని బ్లాక్ చేసే శాటిలైట్ ఏది అంటే అక్కల్టర్. లెఫ్ట్ మిడిల్లో సన్ అండ్ 2 satellites, అండ్ మిడిల్లో ఉండే శాటిలైటే సన్ రేస్ని బ్లాక్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ అక్కల్టర్. ఓకే, అండ్ దీన్ని లాంచ్ చేయడం కోసము మన ఇస్రో PSLV రాకెట్ యూజ్ చేయడం జరిగింది, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, రైట్, C-59 ఇన్ఫ్యాక్ట్ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, క్రయోజెనిక్ ఇంజన్ C-59. And that's all about this particular question. Okay, so coming to the information, look at here. December month, ISRO and European Space Agency already headquarters cheppa launched a PART-3 mission. In fact, in Andhra Pradesh, the PART-3 mission consists of 2 satellites. What are they? One is occulter, one more is coronagraph. It means option 2 is the correct answer.
So that's the 31st question. So the points you should focus here. After almost 2 decades తర్వాత ISRO and యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కొలాబరేట్ అయ్యాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రోబా-3 మిషన్ కోసం యూజ్ చేసే 2 శాటిలైట్స్ని మన ఇస్రోని లాంచ్ చేసింది. ఆ 2 శాటిలైట్స్ నేమ్ హై కరోనాగ్రాఫ్ ఒకటి, అక్విల్టర్ ఒకటి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, దిస్ వాజ్ ద వరల్డ్స్ ఫస్ట్ ప్రెసిషన్ ఫార్మేషన్ ఫ్లయింగ్ మిషన్. ప్రెసిషన్ ఫార్మేషన్ అంటే ఏంటి? రెండు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ఇక్కడ సన్ తీసుకుంటే అండర్స్టాండింగ్ పర్పస్ శాటిలైట్ 1, శాటిలైట్ 2 రెండు కూడా మూవ్ అవుతూనే ఉంటాయి సన్ చుట్టూ, బట్ ఎగ్జాక్ట్గా సేమ్ స్పీడ్తో సేమ్ ప్యారలల్గా మూవ్ అవుతూ ఉంటాయి. దట్స్ వాట్ ఇంత ప్రెసిషన్గా 150 మీటర్స్ ఒకదానికి ఒక డిస్టెన్స్లో ఇలా ప్లేస్ చేసి లాంచ్ చేసినటువంటి అండ్ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినటువంటి మిషనే ఈ లాంచింగే దిస్ ప్రోబా-3 మిషన్. మన ఇస్రో లాంచ్ చేసింది ద 2 శాటిలైట్స్ నేము అండ్ ఎవరి యొక్క శాటిలైట్స్ అవి. దట్స్ ద థింగ్ యూ షుడ్ ఫోకస్ హియర్. దట్స్ అ 31st క్వశ్చన్. నెక్స్ట్ 32nd క్వశ్చన్. రీసెంట్గా IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఓకే, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆఫ్రికన్ పెంగ్విన్ని ఎండాంజర్డ్ లిస్ట్ నుంచి క్రిటికల్లీ ఎండాంజర్డ్ లిస్ట్లోకి యాడ్ చేయడం జరిగింది, అప్లిస్ట్ చేయడం జరిగింది. నౌ ద క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ అరేంజ్ ద following in the chronological order according to the IUCN red list. ఈ ఎర్త్ పైన మన ఎర్త్ పైన ఏవైతే స్పీషీస్ ఉన్నాయో, లైక్ ఇట్ మే బి ఎ బర్డ్, మేబీ ఇట్ మే బి అనిమల్, మేబీ విచ్ ఎవర్ ఇట్ మే బి, ఒక స్పీషీస్ అంతరించిపోతుంది, ఎక్స్టింక్షన్ అవుతుంది అని చెప్పడానికి ముందు, ఇన్ఫ్యాక్ట్ దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే IUCN స్పీసీస్ని 9 గ్రూప్స్గా క్లాసిఫై చేస్తుంది. ఓకే, స్పీసీస్ ఆర్ క్లాసిఫైడ్ బై ది IUCN రెడ్ లిస్ట్ ఇంటూ 9 గ్రూప్స్. అండ్ ఆ 9 గ్రూప్స్ గురించి ఒకసారి మాట్లాడితే దెన్ వీ కెన్ అరేంజ్ దోస్ థింగ్స్ ఇన్ ఏ క్రోనాలజికల్ ఆర్డర్. ఓకే, బట్ ఇక్కడ కరెంట్ అఫైర్ థింగ్ ఏంటంటే IUCN ఇంటర్నేషనల్ యూనిట్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ద హెడ్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ ఇన్ గ్లాండ్, స్విట్జర్లాండ్. ఓకే, గ్లాండ్, స్విట్జర్లాండ్. అండ్ దిస్ IUCN రీసెంట్గా ఆఫ్రికన్ పెంగ్విన్ని, ఏ అనిమల్ని? ఆఫ్రికన్ పెంగ్విన్ని. ఓకే, ఎండాంజర్డ్ లిస్ట్ నుంచి క్రిటికల్లీ ఎండాంజర్డ్ లిస్ట్లోకి అప్లిస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రెజెంట్ ఈ ఆఫ్రికన్ పెంగ్విన్స్, ద బర్డ్ హ్యాస్ ఆల్రెడీ లాస్ట్ 97% ఆఫ్ ఇట్స్ పాపులేషన్ అండ్ కుడ్ బీ ఎక్స్టింక్ట్ ఇన్ లెస్ దాన్ 400 days. 400 days అంటే ఇఫ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడైతే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో అవి అలానే కంటిన్యూ అయితే నెక్స్ట్ ఆల్మోస్ట్ వితిన్ 11 నుంచి 12 ఇయర్స్లో ఈ ఎర్త్ పైన ఎక్కడ కూడా నోవేర్ వీ కెన్ అబ్జర్వ్ ఆఫ్రికన్ పెంగ్విన్స్. అంటే అంతరించిపోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాయి ఆ పర్టికులర్ బర్డ్స్. అందుకే ఇప్పుడు వాటిని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో, ప్రొటెక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో ఎండాంజర్డ్ స్టేజ్ నుండి క్రిటికల్లీ ఎండాంజర్డ్ స్టేజ్లోకి అప్లిస్ట్ చేయడం జరిగింది. నౌ లెట్ మీ కమ్ అక్రాస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీసీస్. సో వాట్ ఆర్ దట్ 9 అంటే నాన్ ఎవాల్యుయేటెడ్, డేటా డెఫిషియెంట్, లీస్ట్ కన్సర్న్, నియర్ థ్రెటెండ్, వెల్నరబుల్ అండ్ ఎండాంజర్డ్, critically endangered, you can see 6, 7, 8th one extinct in the wild and 9th one extinction. సో ఒక్కదాని గురించి ఇప్పుడు మనం మాట్లాడితే ఫస్ట్ వన్ నాన్ ఎవాల్యుయేటెడ్. యాక్చువల్గా ఒక స్పీసీస్ని ఈ లిస్ట్లోకి, రెడ్ లిస్ట్లోకి యాడ్ చేయాలంటే ఏ క్రైటీరియాని బేస్ చేసుకొని IUCN యాడ్ చేస్తుందంటే, లైక్ వాటి రేట్ ఆఫ్ డిక్లైన్ ఎలా ఉంది, పాపులేషన్ ప్రెజెంట్ ఎంత ఉంది, జియోగ్రఫిక్ డిస్ట్రిబ్యూషన్ ఏ వరల్డ్లో ఎర్త్ పైన ఏ లొకేషన్స్లో వాటి యొక్క ప్రెజెన్స్ ఉంది, అండ్ వాటి పాపులేషన్ ఎలా ఉంది, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్, ఇలా వీటిని ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఈ రెడ్ లిస్ట్లో ఏ లిస్ట్లోకి యాడ్ చేయాలో IUCN డిసైడ్ చేస్తుంది. సపోజ్ నాట్ ఎవాల్యుయేటెడ్ అని చెప్పామనుకుంటే, ఒక స్పీషీస్ గురించి IUCN నాట్ ఎవాల్యుయేటెడ్ క్లాసిఫికేషన్ చేసిందంటే దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఆ స్పీసీస్ హ్యాస్ నాట్ ఎట్ బిన్ ఎవాల్యుయేటెడ్ అగైన్స్ ద క్రైటీరియా. ఈ క్రైటీరియా ప్రకారం ఆ స్పీసెస్ని ఇంకా ఎవాల్యుయేట్ చేయలేదని అర్థం. దట్ ఈస్ నాట్ ఎవాల్యుయేటెడ్. Whereas second one, data deficient. There is inadequate information to assess the species extinction risk. అంతరించిపోతున్నాయని చెప్పడానికి డేటా సరిపోవట్లేదు, లేదు ఇన్అడిక్వేట్గా ఉంది అన్నప్పుడు డేటా డెఫిషియెంట్ అనే కేటగిరీ కిందకి, అనే గ్రూప్ కిందకి యాడ్ చేస్తుంది. నెక్స్ట్ లీస్ట్ కన్సర్న్, అంటే ఆ పర్టికులర్ స్పీషీస్ గురించి వరీ అవ్వాల్సిన పని లేదు. ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఏ స్పీషీస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వైడ్ స్ప్రెడ్ అండ్ అబెండెంట్
సర్ప్లస్గా వాటి ఎగ్జిస్టెన్స్ ఉంది కాబట్టి అబండెంట్ అండ్ హ్యాస్ లో రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఇన్ ద వైల్డ్. అండ్ ఈ పర్టికులర్ గ్రూప్లో ఉంటే వెరీ హ్యాపీ ఫర్ దిస్ పర్టికులర్ నేచర్కి కూడా, దట్ ఈస్ లీస్ట్ కన్సర్న్. అండ్ ఫోర్త్ వన్ నియర్ థ్రెటెండ్, ఆల్మోస్ట్ ఇంకా వల్నరబుల్ సిచ్యువేషన్కి వచ్చింది. దట్ ఈస్ ఎ స్పీషియస్ ఈజ్ క్లోజ్ టు క్వాలిఫైయింగ్ ఫర్ ది థ్రెటెండ్ కేటగిరీ ఆర్ ఈజ్ లైక్లీ టు క్వాలిఫై ఇన్ ద నియర్ ఫ్యూచర్, దట్ ఈస్ కాల్డ్ నియర్ థ్రెటెండ్. అండ్ నియర్ థ్రెటెండ్ తర్వాత వల్నరబుల్ అంటే లాస్ట్ 10 yearsలో ఆ స్పీషియస్ యొక్క పాపులేషను 30 to 50% డిక్లైన్ అయిపోయి, లేదు ప్రజెంట్ పాపులేషన్ సైజు లెస్ దాన్ 1000 ఉంటే దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ వల్నరబుల్ గ్రూప్. అండ్ ఎండాంజర్డ్ అంటే దట్ ఈస్ లాస్ట్ 10 yearsలో, సేమ్ లాస్ట్ 10 yearsలో 50 to 70% ఆఫ్ దేర్ పాపులేషన్ తగ్గిపోయి అండ్ ప్రజెంట్ వరల్డ్ వైడ్ వాటి యొక్క కౌంట్ 250 ఇండివిజువల్స్ మాత్రమే ఉంటే, అప్ టు దట్ ఫిగర్ మాత్రమే ఉంటే దట్ ఈస్ కాల్డ్ లైక్ ఎండాంజర్డ్. నౌ క్రిటికల్లీ ఎండాంజర్డ్, మన క్వశ్చన్లో ఉన్నటువంటి దిస్ ఆఫ్రికన్ పెంగ్విన్ ఈ ఎండాంజర్డ్ 6th group నుంచి 7th groupకి అప్లిస్ట్ చేయబడింది. అంటే వాటి పాపులేషన్ 80% పైగా అంతరించిపోయింది లాస్ట్ 10 yearsలో, అది కూడా. నెక్స్ట్ కరెంట్ పాపులేషన్ లెస్ దాన్ 50 ఉన్నాయి. అండ్ 8th కేటగిరీ ఏంటంటే ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్. లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అంటే known only to survive in captivity or as a naturalized population outside the historic range. అంటే ఇవి ఎక్కడంటే లైక్ బర్డ్ కన్జర్వేషన్ సెంటర్స్ కానీ, జూలాజికల్ పార్క్స్ కానీ, ఇలాంటి వాటిల్లో హ్యూమన్స్ వాటిని కన్జర్వేషన్ చేసే పర్పస్ పైన వర్క్ చేస్తున్నారు ఇండికేషన్. ఎందుకంటే వాటి యొక్క కౌంట్ కంప్లీట్గా ఆల్మోస్ట్ ఎక్స్టెన్షన్ స్టేజ్కి వచ్చింది కాబట్టి. దట్స్ వాట్ 8th కేటగిరీ, ఎక్స్టింక్ట్ ఇన్ ది వైల్డ్. నెక్స్ట్ ఇంకా ఎటువంటి ఇండివిజువల్స్ కూడా రిమైనింగ్ లేకపోతే, ఎగ్జిస్ట్ అయి ఉండకపోతే, known individuals remaining, then we can say it is a extinct. So simply IUCN ఇంటర్నేషనల్ యూనిట్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ స్పీషియస్ని 9 గ్రూప్స్గా క్లాసిఫై చేస్తుంది. ఆ 9 గ్రూప్స్ యొక్క క్రొనాలజికల్ ఆర్డర్ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది. ఇప్పుడు మన క్వశ్చన్లో ఉన్న ఆఫ్రికన్ పెంగ్విన్ ఎండాంజర్డ్ స్టేజ్ నుంచి క్రిటికల్లీ ఎండాంజర్డ్కి అప్లిస్ట్ అయింది. ఇక్కడ ఆప్షన్స్లో ఉన్న థింగ్స్ని క్రొనాలజికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే లుక్అట్ ఆప్షన్స్ హియర్. ఎక్స్టింక్షన్ ఇది అన్నిటికన్నా లాస్ట్ కేటగిరీ, ఇది గ్రూపు. వల్నరబుల్, ఎండాంజర్డ్, క్రిటికల్లీ ఎండాంజర్డ్, నియర్ థ్రెటెండ్. అంటే సో ఆర్డర్ వైజ్ చూస్తే ఇది ఫస్ట్ వస్తుంది లైక్ అసెండింగ్ ఆర్డర్లో. నియర్ థ్రెటెండ్, దెన్ వల్నరబుల్, దెన్ ఎండాంజర్డ్, దెన్ క్రిటికల్లీ ఎండాంజర్డ్ అండ్ 5th one ఎక్స్టింక్ట్. ఇది ఆర్డర్ 1 అంటే ఈ బి సి డిఏ. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, EBCDA. ఓకే, సో ఏ బర్డ్ ఇన్ఫాక్ట్ ఏ బర్డ్ ఆఫ్రికన్ పెంగ్విన్ రీసెంట్గా IUCN ఎండాంజర్డ్ గ్రూప్ నుంచి క్రిటికల్లీ ఎండాంజర్డ్ గ్రూప్కి అప్లిస్ట్ చేసిందంటే దట్ ఈస్ ఆఫ్రికన్ పెంగ్విన్. అండ్ క్రొనాలజికల్ ఆర్డర్ ఎవ్రీథింగ్ క్లియర్, రైట్. దట్స్ 32nd క్వశ్చన్. నెక్స్ట్ ముందు క్వశ్చన్ నెంబర్ 33rd. యా, మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఏ ట్రైబ్కి చెందినటువంటి పర్సనాలిటీ అంటే సంతాలీ ట్రైబు. ఓకే, సంతాలీ ట్రైబు. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే లుక్ అట్ ద క్వశ్చన్. ఇన్ విచ్ ట్రైబల్ లాంగ్వేజ్ రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒడిషా ఆఫీస్, RBI యొక్క ఒడిషా ఆఫీసు హ్యాస్ రీసెంట్లీ రిలీజ్డ్ 5 booklets టు క్రియేట్ ఫినాన్షియల్ లిటరసీ అవేర్నెస్ అమాంగ్ ట్రైబల్ పాపులేషన్. సో ఎస్, ద ట్రైబల్ గ్రూప్ ఏది అంటే సంతాలీ ట్రైబల్ గ్రూపు. లాంగ్వేజ్ కూడా సంతాలీ లాంగ్వేజ్లో. ఈ సంతాలీ లాంగ్వేజ్లో ఫినాన్షియల్ లిటరసీ అవేర్నెస్ని ప్రొవైడ్ చేయడం కోసము రీసెంట్గా బుక్లెట్స్ని రిలీజ్ చేశారు. అండ్ ఎస్, ద గ్రూప్ ఈస్ సంతాలీ. మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కూడా సేమ్ స్టేటే అండ్ సేమ్ ట్రైబల్ గ్రూప్ ఆల్సో. ఓకే, రైట్. సో ఏ లాంగ్వేజ్, ఏ ట్రైబల్ లాంగ్వేజ్? సంతాలీ ట్రైబల్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద ఇనిషియేటివ్ టు బుక్లెట్స్ని రిలీజ్ చేశారు టు ఇంక్రీజ్ ఫినాన్షియల్ లిటరసీ అమంగ్ ద గ్రూప్, ట్రైబల్ గ్రూప్ ఆఫ్ దట్ పర్టికులర్ పీపుల్. And by which organization? Reserve Bank of India, Odisha office. That's the 33rd question. Next, 34th question. Yeah. The 34th question ఏంటంటే సో 2 ఇనిషియేటివ్స్ని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి లాంచ్ చేశారు. ఓకే, ఏ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషను. ఈ మినిస్ట్రీ రీసెంట్గా 2 ఇనిషియేటివ్స్. వన్ ఈజ్ అన్నా చక్ర, అనదర్ వన్ ఈజ్ స్కాన్ పోర్టల్. ఓకే, ఒకటి పోర్టల్, ఒకటి అన్నా చక్ర అనేది కూడా ఒక డిజిటల్ ఇనిషియేటివే. సో వాట్ ఆర్ దీస్ 2 అండ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ దీస్ 2? లెట్స్ వి డిస్కస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూస్తే
Union Minister Prahalad Joshi has recently launched two pivotal initiatives. One is Anna Chakra, another one is Scan Portal. What is the abbreviation of Scan Portal? SCAN. Subsidy claim, SC ante subsidy claim application for National Food Security Act portal. Okay, subsidy claim application for National Food Security Act portal. Okay, SCAN. Scan portal abbreviation is important. Subsidy claim application for National Food Security Act. ఇది ఒక పోర్టల్, స్కాన్ పోర్టల్. ఇది ఇంకోటి అన్నా చక్ర. ఏ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఈ పోర్టల్ని ఈ పర్టికులర్ అన్నా చక్ర ఇనిషియేటివ్ని ఎవరు డెవలప్ చేశారంటే, లుక్ అట్ హియర్. ఇన్ న్యూ ఢిల్లీ, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ డెవలప్డ్ అన్నా చక్ర పోర్టల్ ఇన్ కొలాబరేషన్ విత్ ద Ministry of Consumer Affairs, Food and Public Distribution and Foundation for Innovation and Technology Transfer, Indian Institute of Technology, IIT Delhi. And yes, that is World Food Program. Option 1 itself is the correct answer. This international organization, మన Ministry of Consumer Affairs, Food and Public Distribution తో tie-up అయ్యి, and even there is an educational institute called IIT Delhi and one more organization called FITT, stands Foundation for Innovation and Technology Transfer. And yes, what are the objective behind these two initiatives? One is Anna Chakra, one more is like a SCAN, that is subsidy claim application for National Food Security Act portal. So first of all, ఈ పర్టికులర్ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే we need to understand public distribution system. Public distribution system అంటే ఏంటంటే రేషన్ షాప్స్. మన విలేజెస్లో రేషన్ షాప్స్కి వెళ్ళి రైస్, సమ్టైమ్స్ దాల్, దట్ ఈస్ కందిపప్పు కానీ, షుగర్, ఇలాంటి కమోడిటీస్ని, గ్రాసరీస్ని రేషన్ షాప్స్ ద్వారా మనం తీసుకుంటూ ఉంటాం. సో ఈ అన్నా చక్ర ఇనిషియేటివ్ ఏంటంటే, ఇక్కడ 2 ఇనిషియేటివ్స్ ఉన్నాయి కదా. అన్నా చక్ర యొక్క పర్పస్ ఏంటంటే, లుక్ అట్ హియర్. అన్నా చక్ర ఈ డిజైన్డ్ టు ఆప్టిమైజ్ ది లాజిస్టిక్స్ నెట్వర్క్ ఆఫ్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. A system that serves as the backbone for providing food security to over 81 crore beneficiaries in India. Okay, so ఇది ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుందంటే, so let me give a better understanding explanation. Suppose let us assume in Nandyala there is one public distribution system. ఒక రేషన్ షాప్ ఉంది, రేషన్ డీలర్ ఉన్నారు. రేషన్ డీలర్ అంటే లైక్ ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ సెటప్ చేసినటువంటి రేషన్ షాప్స్ ఉంటాయి కదా. మనం రేషన్ కార్డుతో వెళ్ళి రేషన్ షాప్స్లో రైస్, షుగరు, ఆయిల్, సమ్ టైమ్స్ కందిపప్పు, చింతపండు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాం. ఓకే, సో సింప్లీ నంద్యాలకి రావాల్సినటువంటి గ్రాసరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, లైక్ రైస్ కానీ, ఓకే, తూర్ దాల్ దట్ ఈస్ కందిపప్పు కానీ, లైక్ ఆయిల్ కానీ, ఇలాంటివన్నీ హైదరాబాద్ నుంచి నంద్యాలకి రీచ్ అవ్వాలనుకుందాం. అండర్స్టాండింగ్ పర్పస్. హైదరాబాద్ నుంచి నంద్యాలకి రీచ్ అవ్వాలంటే ద కార్గో మూమెంట్, దట్ ఈస్ ట్రాన్స్పోర్టేషను, సో మెనీ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఓకే, లైక్ హైదరాబాద్ నుంచి లెట్ us assume there are 3 different paths ఉన్నాయనుకుందాం, 3 different routes, 1 2 3. ఈ అన్నా చక్ర ఇనిషియేటివ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, మెషిన్ లెర్నింగ్ని యూజ్ చేసుకొని ఈ 3 రూట్స్లో షార్టెస్ట్ రూట్ ఏంటో ఐడెంటిఫై చేసి దట్ రూట్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ని రెడ్యూస్ చేసే ఆబ్జెక్టివ్తో. సో అన్నా చక్ర ఇనిషియేటివ్ అది. సో 1 2 3 ఈ 3 రూట్స్లో ఏదైతే షార్టెస్ట్ రూట్ ఉంటుందో ఆ రూట్ ద్వారా ఈ పర్టికులర్ గ్రాసరీ ఐటమ్స్ని నంద్యాల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి ట్రాన్స్పోర్ట్ చేయడంలో దిస్ అన్నా చక్ర ఇనిషియేటివ్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. దట్స్ అ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్కాన్ పోర్టల్. స్కాన్ పోర్టల్ అబ్రివేషన్ చెప్తుంది, ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్న పర్సనాలిటీస్ సబ్సిడీస్ని క్లెయిమ్ చేయాలనుకుంటే ఆన్లైన్లో సబ్సిడీ క్లెయిమ్ అప్లికేషన్ ఫర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. So you can look at that particular information also, you will get a clarity. The scan portal is a single window platform that simplifies the process of that's what subsidy claim submission, scrutiny and approval of subsidy claims under this NFSA Act 2013, that is National Food Security Act 2013. This portal automates the end-to-end workflow, ensuring timely disbursement and minimizing delays in subsidy రిలీజ్. అంటే ఈ ఫస్ట్ వీళ్ళు అమౌంట్ పే చేస్తారు, దెన్ దాని తర్వాత
సబ్సిడీస్ని గవర్నమెంట్ వాళ్ళకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డీలర్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. అండ్ వాటిని ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకోవడం కోసము దిస్ పర్టికులర్ పోర్టల్ కాల్డ్ స్కాన్ పోర్టల్, దట్ ఈస్ సబ్సిడీ క్లెయిమ్ అప్లికేషన్ ఫర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పోర్టల్. దట్స్ ద 34th question, right? So let me give a revision one more time. 34th question. This Ministry of Consumer Affairs, Food and Public Distribution Minister Prahlad Joshi రీసెంట్గా 2 ఇనిషియేటివ్స్ని లాంచ్ చేశారు. వన్ ఇనిషియేటివ్ ఏంటంటే అన్నా చక్ర, వన్ మోర్ ఏంటంటే స్కాన్ పోర్టల్. ఈ అన్నా చక్ర ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి ఆప్టిమిస్టిక్ వేలో అంటే షార్టెస్ట్ రూట్లో గ్రాసరీస్ని కమోడిటీస్ని మూవ్ చేయడం కోసము ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ సబ్సిడీస్ని క్లెయిమ్ చేయడం కోసము అండ్ డిలేస్ లేకుండా సబ్సిడీస్ని డీలర్స్కి క్రెడిట్ చేయడం కోసము ఈ స్కాన్ పోర్టల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము అండ్ దిస్ మినిస్ట్రీ అండ్ వన్ ఇన్స్టిట్యూట్ కాల్డ్ IIT ఢిల్లీ అండ్ అనదర్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డెవలప్ చేయడం జరిగింది. దట్స్ 34th question. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఇప్పుడే మాట్లాడాం క్వశ్చన్లో లాజిస్టిక్స్ యొక్క కాస్ట్ ఎంత రెడ్యూస్ అయితే అంత ఫైనల్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ తగ్గుతుంది అండ్ కార్బన్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. సో మన ఇండియా యొక్క లాజిస్టిక్స్ సెక్టార్కి డెవలప్మెంట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో, మోడర్నైజ్ చేసే ఆబ్జెక్టివ్తో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీని $350 million గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లోన్గా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్రెడీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామ్స్, స్ట్రాటజిక్ పాలసీస్, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసిన పాలసీస్ ప్రధాన్ మంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఒకటి అండ్ ద నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ దీంట్లో సబ్పార్ట్ చేయాలి. అండ్ వీటికి బూస్టప్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో లాజిస్టిక్స్ యొక్క కాస్ట్ని రెడ్యూస్ చేస్తూ, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేస్తూ, జాబ్స్ని క్రియేట్ చేస్తూ అండ్ జెండర్ ఇంక్లూజన్ని కూడా ప్రమోట్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ ఫినాన్షియల్ సపోర్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ADB నుంచి రిసీవ్ చేసుకుంది. అండ్ ఆర్గనైజేషన్ ఈస్ ADB అండ్ ద అమౌంట్ ఈస్ $350 million. And even this particular funding supports the second sub-program of the SMILE. Okay, SMILE abbreviation already many times discuss చేశాను మీతో. Strengthening Multimodal and Integrated Logistic Ecosystem Program. Okay, SMILE అంటే Strengthening Multimodal and Integrated Logistics Ecosystem. Okay, సింపుల్గా 35th questionలో which international organization provided a financial support of $350 million to the Indian government to strengthen infrastructure, to modernize infrastructure in logistics sector? That is Asian Development Bank. That's the 35th question, right? Next to 36th question, just read very simple straightforward question. Already చెప్పింది. శక్తికాంత దాస్ని రీప్లేస్ చేస్తూ 25th RBI గవర్నర్ శక్తికాంత దాస్ని రీప్లేస్ చేస్తూ 26th గవర్నర్గా ఏ పర్సనాలిటీ December 11th నుంచి నెక్స్ట్ 3 years వరకు అపాయింట్ అయ్యారు అంటే సంజయ్ మల్హోత్రా. ఆల్రెడీ ఆయన గురించి నేను మీతో మాట్లాడా. ఆ 5th option ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 36th question, right? RBI 26th గవర్నర్ సంజయ్ మల్హోత్రా. అదే ఫస్ట్ గవర్నర్ ఓస్బోర్న్ స్మిత్. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ CD దేశ్ముఖ్, చింతామణి ద్వారకనాథ దేశ్ముఖ్. ఫస్ట్ టైం ఇండియన్ రూపీ పైన సైన్ చేసినటువంటి గవర్నరు JB టేలర్. అండ్ రీసెంట్గా 15th RBI గవర్నర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ చనిపోయారు కూడా. ఓకే, దట్స్ 36th question. నౌ 37th question, జస్ట్ రీడ్ ద ఇన్ఫర్మేషన్, రైట్? So 37th question, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 55th ఎడిషను గోవా పనాజీలో జరిగింది. సో ఈ ఈవెంట్కి సంబంధించి కరెక్ట్ పాయింట్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దాం, దెన్ విల్ కమ్ అక్రాస్ ద క్వశ్చన్. ఎడిషన్ నెంబర్ 55. వాట్ ఈస్ ద ఈవెంట్? ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఎడిషన్ నెంబర్ 55. అండ్ ఎక్కడ జరిగింది? పనాజీ, గోవా. What is the theme? Young filmmakers, the future is now. YFTF, young filmmakers, the future is now. Young filmmakers, the future is now. That's a theme. And now this particular theme యొక్క objective ఏంటంటే it reflects simply the importance of youth in shaping the future of cinema. Future of cinema ని
కాపాడడంలో యూత్ యొక్క రోల్ ఎంత ఉంది, వాళ్ళ ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనే మీనింగ్ వచ్చేలా ఈ థీమ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. యంగ్ ఫిల్మ్ మేకర్స్ ద ఫ్యూచర్ ఈజ్ నౌ, దట్స్ అ థీమ్. యంగ్ ఫిల్మ్ మేకర్స్ ద ఫ్యూచర్ ఈజ్ నౌ. నౌ ఇప్పుడు ఇంపార్టెంట్ అవార్డ్స్ గురించి మాట్లాడితే, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇచ్చే హైయెస్ట్ హానర్ ఏంటంటే గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ బెస్ట్ ఫిల్మ్, ఫీచర్ ఫిల్మ్. ఫీచర్ ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్ అంటే, ఫీచర్ ఫిల్మ్ అంటే ఆ ఫిల్మ్ లెంత్ అట్లీస్ట్ 40 minutes కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. నాన్ ఫీచర్ ఫిల్మ్ అంటే మ్యాక్సిమం టైమ్ 70 minutes ఉంటుంది. ఓకే, షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా నాన్ ఫీచర్ ఫిల్మ్స్ అవుతాయి. మనం థియేటర్స్కి వెళ్ళి చూస్తున్న మూవీస్ అన్నీ కూడా లైక్ ఫీచర్ ఫిల్మ్స్ అవుతాయి. సో ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలోనే హైయెస్ట్ హానర్ ఉన్నటువంటి అవార్డు ఏది అంటే గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్. దీనికి 40 lakhs ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఓకే, మానిటరీ ప్రైజ్ మనీ ఎంత అంటే 40 lakhs. గోల్డెన్ పీకాక్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్. టాక్సిక్ ఏ లాంగ్వేజ్ అంటే లుథియానియా లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ థింగ్, టాక్సిక్ ఈజ్ ద బెస్ట్ డిబట్ ఫీచర్ ఆఫ్ ద లుథియానియన్ డైరెక్టర్ అండ్ ఆ మూవీ డైరెక్టర్ దిస్ పర్సనాలిటీ. ఆయన ఫస్ట్ మూవీ అది. ఆయన పేరు సౌలీ బ్లివైటి. సో ఎస్బి సింప్లీ చెప్పాలంటే SAULE సౌలీ బ్లివైట్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో 55th ఎడిషన్లో గోల్డెన్ పీకాక్ అవార్డు విన్ అయిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఏది అంటే టాక్సిక్. ఏ కంట్రీ ఫిల్ము, ఏ లాంగ్వేజ్ అంటే లుథియానియన్ లాంగ్వేజ్ అండ్ డైరెక్టర్ సౌలీ బ్లివైట్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఫర్ దిస్ ఇయర్ ఎవరికి ఇచ్చారంటే 12th ఫెయిల్ మూవీలో ఉన్నటువంటి హీరో విక్రాంత్ మెస్సీకి ఇచ్చారు. విక్రాంత్ మెస్సీ, రైట్. వాట్ ఈస్ ద కేటగిరీ? ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, విక్రాంత్ మెస్సీ. నెక్స్ట్ సత్యజిత్ రాయ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటే సినీ ఫీల్డ్కి ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్స్ని ఎవరైతే చేస్తుంటారో ఆ పర్సన్స్ని హానర్ చేసే అవార్డు ఇది, సత్యజిత్ రాయ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. అండ్ ఆస్ట్రేలియన్ డైరెక్టర్ అయిన ఫిలిప్ నోయిస్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్వీడిష్ ఫిల్మ్ మేకరు, ఆయన పేరు లెవాన్ ఎకిన్స్కి దిస్ మూవీ క్రాసింగ్ ఓన్ ది ప్రెస్టీజియస్ ICFT యునెస్కో గాంధీ మెడల్. ఇదేంటంటే ICFT యునెస్కో గాంధీ మెడల్ ఏంటంటే గాంధీ యొక్క ప్రిన్సిపల్స్ని అంటే నాన్ వైలెన్సు, టోలరెన్సు, సో ఇలాంటివన్నిటిని కూడా ప్రమోట్ చేస్తూ ఏదైతే మూవీ ఉంటుందో, మెసేజ్ కన్వే చేసే మూవీ ఉంటుందో అలాంటి మూవీని ఈ పర్టికులర్ కేటగిరీ కింద హానర్ చేస్తారు. వాట్ ఈస్ ద కేటగిరీ? ICFT యునెస్కో గాంధీ మెడల్ అవార్డు. అండ్ ఆ అవార్డు ఎవరికి ఇచ్చారంటే క్రాసింగ్ అనే మూవీకి ఇచ్చారు. అండ్ దట్ ఫిల్మ్ మేకరు లెవాన్ ఎకిన్స్ విచ్ కంట్రీ అంటే స్వీడిష్. నెక్స్ట్ థింగ్, OTT ప్లాట్ఫామ్స్లో, ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్స్లో, దట్ ఈస్ వెబ్ సిరీస్లో బెస్ట్ వెబ్ సిరీస్ ఏది అంటే లాంపాన్, మరాఠీ వెబ్ సిరీస్. ఇది లాంగ్వేజ్ కూడా యూ షుడ్ రిమెంబర్, మరాఠీ వెబ్ సిరీస్. అండ్ ఇట్ వాజ్ డైరెక్టెడ్ బై నిపుణ్ అవినాష్ ధర్మాధికారి. ఓకే, OTT బెస్ట్ OTT వెబ్ సిరీస్ ఏది అంటే లంపాన్. ఓకే, లాంపాన్ ఆర్ లంపాన్. అండ్ విచ్ లాంగ్వేజ్? మరాఠీ లాంగ్వేజ్. హూ ఇస్ ద డైరెక్టర్? నిపుణ్ అవినాష్ ధర్మాధికారి. అండ్ బెస్ట్ డిబట్ డైరెక్టర్, ఇది దిస్ ఇయర్ క్రియేట్ చేసినటువంటి కేటగిరీ ఇది, అందుకని ఇది వెరీ ఇంపార్టెంట్. దీనికి ప్రైజ్ మనీ ఎంత అంటే 5 lakh రూపీ. ప్రైజ్ మనీ ఆల్సో నవ్ డేస్ దే ఆర్ ఆస్కింగ్, రిమెంబర్ దట్ 5 lakhs. హైయెస్ట్ హానర్ ఉన్న గోల్డెన్ పీకాక్ అవార్డు 40 lakhs అయితే దిస్ వన్ బెస్ట్ డిబట్ డైరెక్టర్. ఓకే, బెస్ట్ డిబట్ మూవీ అనట్ల, బెస్ట్ డిబట్ డైరెక్టర్ ద పర్సనాలిటీ నవజోత్ బండి వాడేకర్. ఇది కూడా మరాఠీ ఫిల్మే, బట్ ద ఫిల్మ్ నేమ్ కాల్డ్ గరాట్ గణపతి. ఓకే, గరాట్ గణపతి. నెక్స్ట్ సిల్వర్ పీకాక్ అవార్డ్స్ ఫర్ బెస్ట్ డైరెక్టర్. దిస్ ఇస్ ద మూవీ సిల్వర్ పీకాక్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్ కేటగిరీ బొగ్దన్ మురిసేను ఫర్ ద మూవీ కాల్డ్ ద న్యూ ఇయర్ దట్ నెవర్ కేమ్. అండ్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్. టాక్సిక్ మూవీలో ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో 2 girls యాక్ట్ చేశారో ఆ గర్ల్స్కే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఇచ్చారు. ఆ మూవీ సింప్లీ 2 టీనేజ్ గర్ల్స్ ఫ్యాషన్ని లైఫ్గా కెరీర్ గోల్గా అడాప్ట్ చేసుకొని అండ్ ఆ పర్టికులర్ గోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిన థింగ్స్ అన్నీ కూడా డైరెక్ట్ మూవీ రూపంలో ప్రజెంట్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ టాక్సిక్ లుథియానియన్ ఫిల్మ్. అండ్ ఎనీవే ఆ మూవీలో యాక్టర్సే దీస్ పర్సనాలిటీస్. హూ ఆర్ దే?
ఓకే, వెస్టా మతులైటి అండ్ ఇవా రుపికైటి. ఓకే, వెస్తా మతులైటి, ఇవా రుపికైటి వీళ్ళిద్దరూ బెస్ట్ యాక్ట్రెస్. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ ఎవరంటే క్లెమెంట్ ఫావు ఫర్ ద మూవీ కాల్డ్ హోలీ కౌ, ఫ్రెంచ్ మూవీకి, అండ్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఈ పర్సన్కి ఇచ్చారు, క్లెమెంట్ ఫావు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్, బెస్ట్ యాక్ట్రెస్, దట్స్ వాట్ హీరోయిన్స్, వెస్టా ఇవా. ఓకే, వెస్టా ఇవా. అండ్ బెస్ట్ యాక్టర్ క్లెమెంట్ ఫీవర్ ఫర్ ద మూవీ కాల్డ్ హోలీ కౌ. బెస్ట్ యాక్ట్రెస్ అయితే టాక్సిక్ మూవీకి. అండ్ సిల్వర్ పికాక్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్, దట్ ఈస్ దిస్ పర్సనాలిటీ, బొడ్గన్ మురిసేను, ద న్యూ ఇయర్ దట్ నెవర్ కేమ్, దట్స్ అ మూవీ. అండ్ బెస్ట్ ఓటీటీ వెబ్ సిరీస్ ల్యాంపాను, మరాఠీ వెబ్ సిరీస్ డైరెక్టెడ్ బై నిపుణ్ అవినాష్ ధర్మాధికారి. whereas బెస్ట్ డిబట్ డైరెక్టర్ ఘరాట్ గణపతి మూవీకి, మరాఠీ ఫిల్మే, పర్సనాలిటీ కాల్డ్ నవజోత్ బండి వడేకర్. ఓకే, అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దిస్ పర్సనాలిటీ, సత్యజిత్ రాయ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆస్ట్రేలియన్ డైరెక్టర్కి ఫిలిప్ నోయిసీకి ఇచ్చారు. అండ్ ఐసీఎఫ్టీ యునెస్కో గాంధీ మెడల్ అవార్డు లెవెన్ అకిన్స్కి ఇవ్వడం జరిగింది ఫర్ ద మూవీ కాల్డ్ క్రాసింగ్. అండ్ ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు విక్రాంత్ మెస్సీ, గోల్డెన్ పీకాక్ అవార్డ్ టాక్సిక్ ఫిల్మ్కి, అండ్ దాన్ని డైరెక్ట్ చేసిన పర్సనాలిటీ సౌలు బ్లివైచి. అండ్ థీమ్ ఏంటంటే యంగ్ ఫిల్మ్ మేకర్స్ ద ఫ్యూచర్ ఈజ్ నౌ. అండ్ ద ఈవెంట్ హెల్డ్ ఇన్ పనాజీ గోవా, 55th ఎడిషన్. ఎవ్రీ ఇయర్ 2008 తర్వాత ఇది పనాజీ గోవాలోనే ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ టు ద క్వశ్చన్, లుక్ అట్ ఆప్షన్ బై ఆప్షన్. ఆప్షన్ ఏ, ద థీమ్ ఆఫ్ IFFI 2024 యంగ్ ఫిల్మ్ మేకర్స్ ద ఫ్యూచర్ ఈజ్ నౌ, reflecting the importance of youth in shaping the future cinema. That's a correct statement. Next, Luthien film already discussed chesam, Toxic backs the most prestigious award of International Film Festival of India, the Golden Peacock for best feature film. Toxic is the debut feature of this Luthien director, the personality Saulu Biluvaiti. So గుర్తుపెట్టుకోవాల్సిందే, మూవీ గోల్డెన్ పీకాక్ అవార్డు విన్న మూవీ టాక్సిక్, దాన్ని డైరెక్ట్ చేసిన పర్సనాలిటీ సౌలీ బిలువైటి. నెక్స్ట్ థింగ్, రెనౌడ్ ఆస్ట్రేలియన్ డైరెక్టర్ ఫిలిప్ నాయిస్, ఇక్కడ రాంగ్ ఉంది, సో దట్స్ అ థింగ్ నాట్ కరెక్ట్ అన్నాడు కదా, సో దిస్ ఇస్ ద నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. లెవాన్ ఐకిన్ కాదు, ఫిలిప్ నాయిస్. లుక్ అట్ ద పర్సనాలిటీ నేమ్, ఫిలిప్ నాయిస్, హీ ఈస్ ద పర్సనాలిటీ ఓన్ సత్యజిత్ రాయ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, దట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ థింగ్, నవజోత్ బండి వాడేకర్ హ్యాస్ వన్ ద బెస్ట్ డిబట్ డైరెక్టర్ ఆఫ్ అన్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ award for his Marathi film called Gharat Ganapati. That's a true only best debut director. ఈసారి ఇంట్రడ్యూస్ చేశారు, దాని ప్రైజ్ మనీ కూడా యూ షుడ్ రిమెంబర్, దట్ ఈస్ 5 lakhs. నెక్స్ట్, సిల్వర్ పీకాక్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్ ఓన్ బై, సో నాట్ దిస్ గై, సారా ఫ్రిడ్లాండ్ ఫర్ ఫెమిలియర్ టచ్ అని ఉంది. నో, యాక్చువల్లీ బెస్ట్ డైరెక్టర్ సిల్వర్ పీకాక్ అవార్డు దిస్ పర్సనాలిటీ. హూ ఇస్ దట్ గాయ్? బోడ్గన్ మురిసేను, and the movie called The New Year That Never Came. Okay, so that's a wrong statement again. And best actor, okay, హోలీ కౌలో యాక్ట్ చేసినటువంటి క్లెమెంట్ ఫావు. అండ్ బెస్ట్ యాక్ట్రెస్ కూడా ఓకే, వెస్తా అండ్ లీవా ఫర్ ద మూవీ కాల్డ్ టాక్సిక్. అంటే ఇక్కడ రాంగ్ ఉన్న థింగ్స్ ఏంటి అంటే ఆప్షన్ సి అండ్ ఈ, దట్ ఈస్ ఓన్లీ సి అండ్ ఈ ఆర్ రాంగ్, రిమైనింగ్ అన్ని కరెక్టే. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. బట్ ఈ క్వశ్చన్ పక్కన పెడితే ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈవెంట్ 55, లొకేషన్ పనాజీ గోవా, థీమ్ యంగ్ ఫిల్మ్ మేకర్ ద ఫ్యూచర్ ఈజ్ నౌ. నెక్స్ట్, గోల్డెన్ పీకాక్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ టాక్సిక్ మూవీకి ఇచ్చారు, లుథియానియన్ లాంగ్వేజ్, డైరెక్టర్ సౌలీ బిలువైచి. అండ్ లైఫ్ ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు విక్రాంత్ మెస్సీ. అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆస్ట్రేలియన్ డైరెక్టర్ ఫిలిప్ నాయిసీ. అండ్ ఐసీఎఫ్టీ యునెస్కో గాంధీ మెడల్ క్రాసింగ్ మూవీకి 11 అకిన్స్కి స్వీడిష్ ఫిల్మ్ మేకర్కి ఇచ్చారు. నెక్స్ట్ థింగ్, బెస్ట్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్లో లాప్మాను మరాఠీ లాంగ్వేజ్, డైరెక్టర్ నిపుణ్ అవినాష్ ధర్మాధికారి. అండ్ బెస్ట్ డిబట్ డైరెక్టర్ ఘరాట్ గణపతి మూవీకి నవజోత్ బండి వడేకర్, సేమ్ లాంగ్వేజ్ మరాఠీ. అండ్ సిల్వర్ పీకాక్ అవార్డు 15 lakhs ఉంటుంది. ఓకే, గోల్డెన్ పీకాక్కి 40 lakhs అవార్డు ఉంటుంది, సిల్వర్ పీకాక్ బెస్ట్ డైరెక్టర్కి 15 lakhs ఉంటుంది. వెరస్ దీస్ పర్సనాలిటీస్కి బెస్ట్ యాక్టర్కి 10 lakhs ప్రైజ్ మనీ, బెస్ట్ యాక్ట్రెస్కి 10 lakhs ప్రైజ్ మనీ ఉంటుంది. న్యూగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి బెస్ట్ డిబట్ డైరెక్టర్కి ప్రైజ్ మనీ ఎంత అంటే దట్ ఈస్ 5 lakhs. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దట్స్ 37th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 38th క్వశ్చన్.
COP29 మీటింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. COP29 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP29, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC COP29. ఈవెంట్ ఎక్కడ జరిగింది? అజర్బైజాన్ బాకు. ఓకే, COP29 ఈవెంట్ అజర్బైజాన్ బాకులో జరిగింది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ టు ఫైట్ అగెన్స్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్? అంటే లెస్ కార్బన్ ఎమిషన్స్ ఉండే విధంగా సస్టైనబుల్ వేలో ఎలా మనం గ్రో అవ్వాలి, ఈ ఎన్విరాన్మెంట్ని, నేచర్ని, ఎర్త్ని ఎలా కాపాడాలి అనే ఆబ్జెక్టివ్తో యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి 193 కంట్రీస్ మెంబర్స్, ఆల్ కంట్రీస్ నుంచి మెంబర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో. ఓకే, అండ్ ఎస్ దిస్ ఈవెంట్ దిస్ ఇయర్ 29th ఎడిషన్ అజర్బైజాన్ బాకులో జరిగింది. అండ్ ఆప్షన్స్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ చదివి దెన్ విల్ కమ్ అక్రాస్ ద క్వశ్చన్. లుక్ అట్ హియర్. ఈవెంట్ అయితే అజర్బైజాన్ బాకు, దట్స్ ఓకే. అండ్ దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, దిస్ పర్సనాలిటీ సిమోన్ స్టీల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది, సిమోన్ స్టీల్. అండ్ దిస్ ఈవెంట్లో న్యూ ఆపరేషనల్ స్టాండర్డ్స్ని అడాప్ట్ చేసుకున్నారు for the global carbon market under Paris Agreement Article number 6 to enhance, that's what, international collaboration for reducing what? So COP meetings in మనం ఎప్పుడు మాట్లాడినా the focus is reducing emissions. So ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడం కోసము న్యూ ఆపరేషనల్ స్టాండర్డ్స్ని అడాప్ట్ చేసుకున్నారు, దట్స్ ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సౌదీ అరేబియా కంట్రీ, రిమెంబర్ ద కంట్రీ నేమ్, సౌదీ అరేబియా కంట్రీ కార్బన్ క్రెడిట్ ఎక్స్చేంజ్ని లాంచ్ చేసింది. అండ్ వాట్ ఈస్ దిస్ కార్బన్ క్రెడిట్ ఎక్స్చేంజ్ అంటే, లెట్స్ అస్యూమ్ మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న, సౌదీ అరేబియా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న, లెట్ మీ టేక్ టు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. లెట్స్ అస్యూమ్ దర్ ఈస్ వన్ స్టీల్ కంపెనీ కాల్డ్ టాటా స్టీల్. ఓకే, టాటా స్టీల్. అనదర్ స్టీల్ కంపెనీ కాల్డ్ JSW స్టీల్. స్టీల్ ప్రొడక్షన్లో కంపల్సరీగా కార్బన్స్ని ఎమిట్ చేస్తారు, బికాజ్ కోల్ని ఇన్ఫ్యాక్ట్ కోకింగ్ కోల్ని బర్న్ చేయాలి కాబట్టి, బర్న్ చేస్తే కార్బన్స్ ఎమిట్ అవుతాయి. ఒక కంపెనీ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 1 ఫినాన్షియల్ ఇయర్లో ఒక కంపెనీ మ్యాక్సిమం ఓన్లీ సర్టెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని మాత్రమే ఎమిట్ చేసేలా పర్మిషన్ ఇచ్చింది అనుకుందాం. అండర్స్టాండింగ్ పర్పస్, టాటా స్టీల్కి JSW స్టీల్కి రెండింటికి కూడా సేమ్ లిమిటే ప్రొవైడ్ చేశారనుకుందాం. లైక్ 500 tons ఆఫ్ కార్బన్ ఇస్ ద మ్యాక్సిమం ఎమిట్ చేసే లిమిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపోజ్ చేసింది అనుకుంటే, లెట్ us assume ఇయర్ కంప్లీట్ అయింది. టాటా స్టీల్ యాక్చువల్గా ఉన్న లిమిట్స్ 500 tons అయితే వాళ్ళు ఎమిట్ చేసి 600 tons ఆఫ్ కార్బన్స్ అనుకుందాం. అంటే లిమిట్ ఎక్సీడ్ అయ్యి 100 tons ఆఫ్ కార్బన్స్ని ఎక్స్ట్రాగా ఎమిట్ చేశారు. అంటే ఈ నేచర్ని, ఈవెన్ ఇది కూడా పొల్యూషన్ అయినా ఓవర్ పొల్యూట్ చేస్తున్నారు దిస్ పర్టికులర్ కంపెనీ. నా JSW స్టీల్కి ఉన్న లిమిట్ కూడా 500 tons అనుకుందాం, బట్ వీళ్ళు ఎమిట్ చేసింది 300 tons ఆఫ్ కార్బన్సే అనుకుందాం. అండర్స్టాండింగ్ పర్పస్ అంటే వీళ్ళకున్న లిమిట్లో ఇంకా వీళ్ళు 200 tons ఆఫ్ కార్బన్స్ని సేవ్ చేసినట్టే. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఏ కంపెనీ అయితే కార్బన్స్ని ఎమిట్ చేయకుండా ఉన్న లిమిట్ కన్నా తక్కువగా ఎమిట్ చేసిందో ఆ డిఫరెన్స్ ఆఫ్ లిమిట్ ఎంతైతే ఉందో, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 200 tons ఉంది కదా, దీంట్లో ఈ టాటా స్టీల్ కంపెనీ ఎక్స్ట్రాగా ఎమిట్ చేసిన అమౌంట్ ఎంత 100 tons. సో వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఈ 100 tons ఆఫ్ కార్బన్ ఎమిషన్కి సరిపడా పొల్యూషన్ ఏదైతే చేశారో వీళ్ళు ఈ కార్బన్ క్రెడిట్స్ని పర్చేస్ చేయొచ్చు బై పేయింగ్ మనీ టు దెమ్. అంటే ఇక్కడ 2 అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి, ఏ కంపెనీస్ అయితే లెస్ కార్బన్స్ని ఎమిట్ చేస్తున్నాయో వాళ్ళు కార్బన్ క్రెడిట్స్ కనుక సేవ్ చేసుకొని ఉంటే అదర్ కంపెనీస్కి సేల్ చేసుకోవచ్చు. అది పాజిటివ్ థింగ్ ఫర్ దిస్ JSW స్టీల్ కంపెనీ ఇన్ దిస్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థింగ్, ఎన్విరాన్మెంట్కి, మన నేచర్కి ఇలా కాంపిటీషన్ ఇంక్రీజ్ చేయడం వల్ల ప్రతి కంపెనీ కూడా కార్బన్స్ని ఎమిట్ చేయకుండా అదర్ ఆల్టర్నేటివ్స్ పైన ఫోకస్ పెడతాయి కాబట్టి అది కూడా ఒక వెల్కమ్ థింగ్. సో అలాంటి కార్బన్ క్రెడిట్ ఎక్స్చేంజ్ని లాంచ్ చేసిన కంట్రీ COP29 మీటింగ్లో సౌదీ అరేబియా. ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేశారు అండ్ సౌదీ అరేబియా ఈ ఈవెంట్లో లాంచ్ చేసింది. ఏ కంట్రీ? సౌదీ అరేబియా. అంటే ఏ కంపెనీస్ అయితే అలోబుల్ లిమిట్ కన్నా ఎక్కువగా కార్బన్స్ని ఎమిట్ చేస్తే, ఓవర్గా కార్బన్స్ ఎమిట్ చేసిన కంపెనీసు లిమిట్ కన్నా తక్కువ కార్బన్స్ని ఎమిట్ చేసిన కంపెనీస్ దగ్గర నుంచి కార్బన్ క్రెడిట్స్ని పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్, దట్స్
కార్బన్ క్రెడిట్ ఎక్స్చేంజ్ మైనింగ్. నెక్స్ట్ థింగ్, దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ మల్టీ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటే ఏడీబీ, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ ఇలాంటివన్నీ కూడా 2030 వరకు ఎవ్రీ ఇయర్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వబోతున్నారు. సో దట్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రెన్యూబుల్స్, నాన్ రెన్యూబుల్స్ నుంచి రెన్యూబుల్స్ వైపు. ఓకే, నెక్స్ట్ థింగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ని లాంచ్ చేసింది. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఎమిషన్స్ని రెడ్యూస్ చేసే ఆబ్జెక్టివ్తో. ఏ కంట్రీ? యూఏఈ. ఏం లాంచ్ చేశారంటే గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలియన్స్. అండ్ యూఏఈ అగైన్ చాట్ జీపీటీ మోడల్ని అగ్రికల్చర్ సెక్టార్లో డెవలప్ చేయబోతోంది. అండ్ ఈవెన్ దిస్ కాప్ మీటింగ్లో భాగంగా ఇండియా అండ్ ఇటలీ 5 years నెక్స్ట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ ఏంటో కూడా సైన్ చేయడం జరిగింది మన పిఎం మోడీ అండ్ ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని. ఓకే, అండ్ నెక్స్ట్ ఇయర్ దట్ ఈస్ 2025, ఇప్పుడు ఆల్ 2025కి వచ్చేసాం. COP30 మీటింగ్ని ఏ కంట్రీ హోస్ట్ చేయబోతుందంటే బెలిమ్, బ్రెజిల్. ఓకే, బెలిమ్, బ్రెజిల్. దట్స్ అ 38th క్వశ్చన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, 38th క్వశ్చన్లో గ్లోబల్ ఎనర్జీ అలయన్స్ని లాంచ్ చేసిన కంట్రీ ఏంటి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆబ్జెక్టివ్ ఏంటి? విత్ అన్ ఎయిమ్ టు డబుల్ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేట్స్ బై 2030 అండ్ కంట్రిబ్యూటింగ్ టు సిగ్నిఫికెంట్ ఎమిషన్ రిడక్షన్. ఎమిషన్స్ని రెడ్యూస్ చేస్తూ ఎనర్జీ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసే ఆబ్జెక్టివ్తో గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ని లాంచ్ చేసినటువంటి కంట్రీ ఏది అంటే యూఏఈ. అండ్ సేమ్ కంట్రీ అగ్రికల్చర్ సెక్టార్లో అగ్రికల్చర్ కమ్యూనిటీ కోసము వరల్డ్లోనే ఫస్ట్ టైము సెపరేట్ చాట్ జీపీటీని లాంచ్ చేస్తున్నారు. అంటే అగ్రికల్చర్ కమ్యూనిటీ ఫార్మర్స్కి ఏ వెదర్ని బేస్ చేసుకొని, డిసీజ్ ఆఫ్ క్రాప్ని బేస్ చేసుకొని ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలి అనే అవేర్నెస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో అగ్రికల్చరల్ కమ్యూనిటీ కోసము చాట్ జీపీటీని డెవలప్ చేయబోతున్నటువంటి కంట్రీ యూఏఈ. నెక్స్ట్ థింగ్, దిస్ కార్బన్ క్రెడిట్ ఎక్స్చేంజ్ లాంచ్ చేసిన కంట్రీ సౌదీ అరేబియా. ఈవెంట్ ఎక్కడ జరిగింది? బాకు, అజర్బైజాన్, COP29. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ ఈవెంట్ని ఇనాగ్రేట్ చేసిన పర్సనాలిటీ సిమోన్ స్టీల్ ఈజ్ యాక్చువల్లీ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ యొక్క ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ. దట్స్ ఆ 38th క్వశ్చన్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు క్వశ్చన్ దగ్గరకు వస్తే, ద 29th కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ టు ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ హెల్డ్ ఇన్ బాకు. దట్స్ ఓకే. COP29 adopts the operational standards for the global carbon market under the Paris Agreement Article number 6 to enhance international collaboration for reducing carbon emission. That's also true only. Iran kaadu has launched first carbon credit exchange. Not Iran, it is Saudi Arabia. Ever launch చేశారు? Saudi Arabia. So అంటే ఇది కరెక్ట్ కాదు. A and B correct as of now. Next, the world's largest multilateral development banks announced an ambitious new climate finance goal at this COP29 meeting, pledging to increase funding for low and middle income countries. India is a part of LMIC, low and middle income countries ki $120 billion annually until 2030, not 26 or 2030. అంటే ఇది కూడా రాంగే. డి ఇక్కడ యాక్చువల్లీ 2030. నెక్స్ట్ థింగ్, UAE is developing world's first chat GPT tool for agriculture community. That's a true statement. ఇక్కడ కరెక్ట్ థింగ్ ఏంటి? A, B, E. Only A, B. Option 2 is the correct answer. Okay, that's a 38th question. On the next question, question number 39th. వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి రీసెంట్గా. 5th బైమంత్లీ పాలసీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది శక్తికాంత దాస్ యాజ్ ఏ ఆర్బీఐ గవర్నర్గా, 25th ఆర్బీఐ గవర్నర్గా లాస్ట్ బైమంత్లీ పాలసీ. దిస్ ఫినాన్షియల్ ఇయర్కి 5th వన్, బట్ శక్తికాంత దాస్ యాజ్ ఏ గవర్నర్గా లాస్ట్ బైమంత్లీ పాలసీ. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో లెట్స్ వి డిస్కస్. రైట్, సో ఓకే, 5th బైమంత్లీ పాలసీ అండ్ GDP projections not that much important, no need to bother, okay, because that numbers will change on bi-monthly basis. Now ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటో చూస్తే, RBI స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ని ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్ అంటే లోన్స్ని UPI ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం కోసము స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్కి పర్మిషన్ ఇచ్చింది. అంటే లైక్ ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి UPI ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, క్రెడిట్ పే ఇలాంటివన్నీ, ఆ యాప్స్ ద్వారా ప్రీ శాంక్షన్డ్ లోన్స్ని, ప్రీ శాంక్షన్ క్రెడిట్ లైన్స్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేసేలా ఇప్పటివరకు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి మాత్రమే అర్హత ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్ని స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్కి కూడా ఎక్స్టెన్షన్ ఇస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసిషన్ తీసుకుంది. ఏ కైండ్ ఆఫ్ బ్యాంక్స్కి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రీ శాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్ని వయా యూపీఐ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రొవైడ్ చేసేలా పర్మిషన్ ఇచ్చిందంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ థింగ్, సిఆర్ఆర్ని రెడ్యూస్ చేశారు 2 ఫేసెస్లో 4%కి వచ్చేలా. అంటే 4.5 ఉంది ప్రీవియస్గా, ఇప్పుడు అది 4%కి వచ్చింది. December 14, December 20 డేట్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ. ప్రజెంట్ అయితే సిఆర్ఆర్ 4% ఉంది. దట్స్ వన్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్. బికాజ్ యువర్ ఎస్బీఐ మెయిన్స్ నెక్స్ట్ మార్చ్లో ఉంటుంది. ఆ టైంకి మళ్ళీ ఫిబ్రవరిలో మీటింగ్ ఉంటుంది, ఆర్బీఐ బైమంత్లీ పాలసీ. అప్పటికన్నా ఇంకా అప్డేట్స్ ఉంటే వీ హ్యావ్ టు డిస్కస్. బట్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్. హూ ఆర్ స్మాల్ ఫార్మర్స్, హూ ఆర్ మార్జినల్ ఫార్మర్స్? 1 hectare వరకు ల్యాండ్ ఉంటే, దట్ ఈస్ 2.5 acres వరకు ల్యాండ్ ఉంటే మార్జినల్ ఫార్మర్స్ అంటారు. 1 hectare నుండి 2 hectares వరకు, అంటే అప్ టు 5 acres వరకు ల్యాండ్ ఉంటే స్మాల్ ఫార్మర్స్ అంటారు. ఈ ఫార్మర్స్కి, అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ప్రెజెంట్ కొల్లేటరల్ లేకుండా, కొల్లేటరల్ ఫ్రీ అగ్రికల్చర్ లోన్స్ బ్యాంక్స్ పర్ బారోవర్కి 1.6 lakh ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ నెంబర్ని 2 lakhsకి ఇంక్రీజ్ చేశారు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. ఎందుకు ఇంక్రీజ్ చేశారంటే లైక్ ఇన్ఫ్లేషన్ పెరగడం ఒకటి అండ్ అగ్రికల్చర్ ఇన్పుట్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం ఒకటి. దట్స్ మేజర్ రీజన్స్ వాళ్ళు చెప్పింది. ఎనీవే, స్మాల్ ఫార్మర్స్కి, మార్జినల్ ఫార్మర్స్కి ప్రొవైడ్ చేస్తున్నటువంటి అగ్రికల్చర్ లోన్స్, కొల్లేటరల్ ఫ్రీ అగ్రికల్చర్ లోన్ లిమిట్ని, మ్యాక్సిమం లిమిట్ని 1.6 lakhs నుంచి 2 lakhsకి ఇంక్రీజ్ చేశారు. లాస్ట్ టైం ఇది 2010లో 1 lakh ఉండేది, అప్పుడు ఇంక్రీజ్ చేశారు 1.6 lakhsకి. 2010లో 1 lakh నుంచి 2019లో 1.6 lakh ఇంక్రీజ్ చేశారు 2019లో. అండ్ నో మళ్ళీ 2024లో 1.6 నుంచి 2 lakhsకి ఇంక్రీజ్ చేశారు. ఫర్గెట్ అబౌట్ ద ప్రీవియస్ థింగ్స్. ప్రెజెంట్ థింగ్, నాన్ కొల్లేటరల్ అగ్రికల్చర్ లోన్స్ ఫార్మర్స్కి, ఏ ఫార్మర్స్? ఆబ్వియస్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి 1.6 lakhs నుండి 2 lakhsకి ఇంక్రీజ్ చేశారు. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ థింగ్, మ్యూల్ అకౌంట్స్ని రెడ్యూస్ చేసే ఆబ్జెక్టివ్తో. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే, అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సపోజ్ ఒక పర్సన్ ఎక్స్ and there are so many other personalities, okay, right? And ikkada target account, bank account, oka person x, suppose let us assume oka 100 crore amount ni oka 10,000 members ki recruit cheskoni వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారనుకుందాం. ఏంటంటే వీళ్ళ అకౌంట్స్కి మనీ వీళ్ళే డిపాజిట్ చేసి, మనీ లిక్విడ్ మనీని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ వీళ్ళ అకౌంట్స్ ద్వారా ఆ మనీని అనదర్ టార్గెట్ అకౌంట్కి సెండ్ చేయాలి. అంటే వీళ్ళని జస్ట్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్స్ పొందడానికి, సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ఆబ్జెక్టివ్తో ఇలాంటి ఇన్నోసెంట్ విక్టిమ్స్ని ఈ క్రిమినల్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మన అకౌంట్ని, అంటే ఈ పర్టికులర్ పర్సన్స్ యొక్క అకౌంట్ని వీళ్ళ పర్పస్ కోసం కాకుండా అనదర్ థర్డ్ పార్టీ, దిస్ పర్సనాలిటీ ఎక్స్ అనే పర్సన్ యూజ్ చేసుకొని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే కాన్సెప్టే మ్యూల్ మనీ. అండ్ వీళ్ళ అకౌంట్స్ని ఈ కేసులో ఏమంటారంటే మ్యూల్ అకౌంట్స్ అంటారు. సో మన ఇండియాలో ప్రజెంట్ ఈ మ్యూల్ అకౌంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి వీటిని ప్రివెంట్ చేయడం కోసమే మ్యూల్ అకౌంట్స్ అనేవి ఇల్లీగల్ థింగ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ప్రివెంట్ చేయడం కోసమే ఆర్బీఐ mulehunter.ai లాంచ్ చేసింది. అండ్ ఈ పర్టికులర్ ఇన్నోవేటివ్ ఏ టెక్నాలజీ బేస్ చేసుకొని డెవలప్ చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ దీన్ని డెవలప్ చేసింది RBIH, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్, విత్ అన్ ఎయిమ్ టు అడ్రస్ ద గ్రోయింగ్ ఇష్యూస్ ఆఫ్ డిజిటల్ ఫ్రాడ్ అండ్ టైటన్ ఇట్స్ గ్రిప్ ఆన్ మ్యూల్ అకౌంట్స్. మ్యూల్ అకౌంట్స్ని ప్రివెంట్ చేయడం కోసము, మ్యూల్ అకౌంట్స్ అంటే మీ పర్మిషన్ లేకుండా మీ అకౌంట్స్ని ఇంకొక పార్టీ ఆపరేట్ చేస్తూ వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, మీకు సర్టన్ కమిషన్ పే చేస్తారు. అక్కడ మీరు మ్యూల్ అకౌంట్ విక్టిమ్ అయ్యారు. ఓకే, దట్స్ వాట్. అలాంటి అకౌంట్స్ని ప్రివెంట్ చేయడం కోసమే సమ్ టైమ్స్ మీకు తెలిసి, సమ్ టైమ్స్ మీకు తెలియకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అండ్ అలా హెల్ప్ చేయడం కూడా రాంగే. అండ్ అలాంటి అకౌంట్స్ని మ్యూల్ అకౌంట్స్ అంటారు. అండ్ అలాంటి అకౌంట్స్ని ప్రివెంట్ చేయడం కోసమే mulehunter.ai లాంచ్ చేశారు. దీన్ని డెవలప్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్. ఓకే, నెక్స్ట్ థింగ్, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్. అంటే మనం మొబైల్కి రీఛార్జ్ చేసుకోవాలన్నా, లేదు ఇంటికి పవర్ బిల్ పే చేయాలన్నా, లేదు ఎల్పిజి సిలిండర్ బుక్ చేయాలన్నా, ఇప్పుడంతా కూడా డిజిటల్గా యూపీఐ ప్లాట్ఫామ్స్ ద్వారా
ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా బుక్ చేసుకోగలుగుతున్నాం. రీజన్ బిహైండ్ దట్, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఒకప్పుడు, ఇప్పుడు అది భారత్ కనెక్ట్ అయింది. దాన్ని యూపీఐ ప్లాట్ఫామ్స్కి ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఆ యూటిలిటీ బిల్ పేమెంట్స్ అన్నింటినీ కూడా మనం యూపీఐ ప్లాట్ఫామ్స్ ద్వారా పే చేస్తున్నాం. అండ్ నౌ ఇప్పుడు అదే యూపీఐ ప్లాట్ఫామ్లోకి ఓకే ఎఫ్ఎక్స్ రీటైల్ ప్లాట్ఫామ్ని కూడా, అంటే భారత్ కనెక్ట్ ప్లాట్ఫామ్తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల, భారత్ కనెక్ట్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, ప్రీవియస్లీ బీబీపీఎస్. వాట్ ఈస్ బీబీపీఎస్? భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్. అండ్ ఈ ఎఫ్ఎక్స్ రీటైల్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రీటైల్ ప్లాట్ఫామ్. మన ఇండియన్ కరెన్సీ డిఫరెంట్ కరెన్సీస్తో ఎక్స్చేంజ్ రేట్ ఎలా ఉంది ఇంటర్నెట్ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవడం కోసము 2019లో దీన్ని డెవలప్ చేశారు. ఇప్పుడు దీన్ని భారత్ కనెక్ట్తో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు సో దట్ టు ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ వన్, RBI has decided to float a new interest rate benchmark. మనీ మార్కెట్ ట్రాన్సాక్షన్స్లో న్యూ ఇంట్రెస్ట్ రేట్ బెంచ్ మార్క్ ఏంటంటే సెక్యూర్డ్ ఓవర్ నైట్ రూపీ రేట్ SORR టు ఇంప్రూవ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద ఇండెక్స్. SORR ఇంటర్నేషనల్ మార్కెట్లో SYFR, దట్ ఈస్ సెక్యూర్డ్ ఓవర్ నైట్ ఫైనాన్సింగ్ రేటు. మన ఇండియాలో SORR, సెక్యూర్డ్ ఓవర్ నైట్ రూపీ రేట్. అబ్రివేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాట్ ఈస్ దిస్ SYRR? సెక్యూర్డ్ ఓవర్ నైట్ రూపీ రేట్. ఇది ఎలా అంటే లాస్ట్ 30 డేస్లో మనీ మార్కెట్లో గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి కదా, లైక్ గవర్నమెంట్ బాండ్స్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఉండే, మనీ మార్కెట్ అంటేనే షార్ట్ టర్మ్. సో గవర్నమెంట్ బాండ్స్, రెపో ట్రాన్సాక్షన్స్, ట్రై పార్టీ రెపో ఆపరేషన్స్. సో లాస్ట్ 30 డేస్లో, టుడే January 7th, 2025, December 7th, 2024 నుంచి దిస్ 1 month టైంలో మన ఇండియాలో దిస్ మనీ మార్కెట్లో ఎవ్రీ సింగిల్ డే ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లెండర్కి బారోవర్కి మధ్య ట్రాన్సాక్షన్ జరిగాయి అనేది యావరేజ్ తీస్తే ఏ నెంబర్ అయితే వస్తుందో అది ఇప్పుడు బారో చేసిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని డిసైడ్ చేస్తారు. అదే SORR, సెక్యూర్డ్ ఓవర్ నైట్ రెపో రేట్, రూపీ రేట్. అంటే లెట్ us assume 7th Decemberన లెండింగ్ రేటు ఆర్ ఎల్స్ బారోయింగ్ రేటు, లెండింగ్ రేట్ అండ్ బారోయింగ్ రేటు బిట్వీన్ 2 parties మధ్య, ఆ రిపీటెడ్ పార్టీస్ లైక్ బ్యాంక్స్ మధ్య, లెట్ us assume దట్ ఈస్ లైక్ అరౌండ్ 3% అనుకుందాం. నెక్స్ట్ 8th Decemberన దట్ ఈస్ లైక్ 3.2%. 9th December, 10th December, అలా ఎవ్రీడే సర్టన్ నెంబర్ ఉంటుంది కదా. అండ్ నౌ 7th Januaryకి వచ్చాం. 7th Januaryన దట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3.4% అనుకున్నాం. వీటన్నిటి యావరేజ్ తీస్తే సర్టన్ నెంబర్ వస్తుంది కదా, దట్ ఈజ్ కాల్డ్ SORR, సెక్యూర్డ్ రూపీ రేట్. ఈ రేటు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్గా ఉంటుంది. సో లెండింగ్ బారోయింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా బిట్వీన్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రేట్తో జరుగుతుంది. ఓకే రైట్, అది ఈ బైమంత్లీ పాలసీలో ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను మీకు హ్యాండ్అవుట్లో ఇవన్నీ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 39th క్వశ్చన్లో కనెక్ట్ టు రెగ్యులేట్ అనే ఒక ఓపెన్ రెగ్యులేషన్ ఇనిషియేటివ్ని తీసుకొస్తుంది RBI. అంటే మనలాంటి పీపుల్ కూడా RBI యొక్క డెసిషన్స్లో పార్టిసిపేట్ చేసి మన వ్యూస్ని చెప్తే RBI వాటిని కన్సిడర్ చేయొచ్చు. సో ఇండివిజువల్ స్టాక్ హోల్డర్స్కి కూడా ఆపర్చునిటీ ఇస్తూ RBI రెగ్యులేషన్లో RBI తీసుకురాబోతున్నటువంటి ఇనిషియేటివ్ ఏది అంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, కనెక్ట్ టు రెగ్యులేట్. ఇవి దిస్ బైమంత్లీ పాలసీ మీటింగ్లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ది ఏంటి, స్మాల్ ఫార్మర్స్కి, మార్జినల్ ఫార్మర్స్కి నాన్ కొలేటరల్ అగ్రికల్చర్ లోన్స్ లిమిట్ని 1.6 lakh నుంచి 2 lakhsకి ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ ఏంటి, ఓకే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి మాట్లాడాం ఇక్కడ. సో ఇది ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ నెంబర్, ఇది CRRని రెడ్యూస్ చేశారు, దట్స్ ఓకే. అండ్ యూపీఐ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రీ శాంక్షన్డ్ లోన్స్ని ప్రొవైడ్ చేసేలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి పర్మిషన్ ఇచ్చారు. అండ్ మ్యూల్ అకౌంట్స్ని ప్రివెంట్ చేయడం కోసము MuleHunter.aiని లాంచ్ చేశారు. డెవలప్ చేసింది ఎవరు అంటే RBI అయ్యొచ్చు. నెక్స్ట్ ఎఫ్ఎక్స్ రీటైల్ ప్లాట్ఫామ్ని భారత్ కనెక్ట్ ప్లాట్ఫామ్తో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. అండ్ బెంచ్ మార్క్ రేటు, ఇంట్రెస్ట్ రేట్ బెంచ్ మార్క్ SORRని అడాప్ట్ చేసుకోబోతున్నారు. దట్ ఈస్ సెక్యూర్డ్ ఓవర్ నైట్ రూపీ రేట్. దట్స్ 39th క్వశ్చన్. ఓకే, సో నౌ లెట్ మీ కమ్ అక్రాస్ ద క్వశ్చన్.
India's FY25 GDP growth forecast 6.4% from the previous production of 7.2. ఓకే, ఈ నెంబర్స్ గురించి అంత అటెన్షన్ ఇవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ రెపో రేట్ 4% రెడ్యూస్ చేశారు. నెక్స్ట్ అగ్రికల్చర్ నాన్ కొలేటరల్ అగ్రికల్చరల్ దట్ ఈస్ కొలేటరల్ ఫ్రీ అగ్రికల్చర్ లోన్స్ లిమిట్ని 1.6 lakh నుంచి 2 lakhsకి పెంచారు. ఓకే, ఇది 3 lakhs అని పడింది, ఇన్ఫ్యాక్ట్ ఇది రాంగ్. నెక్స్ట్ ఎఫ్ఎక్స్ రిటైల్ ప్లాట్ఫామ్ని భారత్ కనెక్ట్ ప్లాట్ఫామ్తో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు టు ఇంక్రీజ్ ట్రాన్స్పరెన్సీ, దట్స్ అ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ థింగ్, మ్యూల్ హంటర్ .aiని డెవలప్ చేశారు బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ విత్ అన్ ఎయిమ్ టు అడ్రస్ ద గ్రోయింగ్ ఇష్యూస్ ఆఫ్ డిజిటల్ ఫ్రాడ్ అండ్ టైటన్ ఇట్స్ గ్రిప్ ఆన్ మ్యూల్ అకౌంట్స్. యా, ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే ఆప్షన్ సి, ఓన్లీ ఆప్షన్ సి. సో క్వశ్చన్ ఏంటి కరెక్ట్ అన్నాడు కాబట్టి ఎక్సెప్ట్ సి రిమైనింగ్ ఉంది. ఏ all the above. Okay, now which of the following points are correct? A correct, 50 basis points to equal transactions. B kuda correct, D correct, A, B, D. Only C wrong undi, ikkada options miss ayyayi. Okay, A, B, D, E. Okay, ivi correct points, right? Next thing, okay, just read the information and we'll discuss the 40th question. Okay, just read there, I will give a clarity. యా, దట్ ఈస్ ఫైన్. 1.6 lakh నుంచి 2 lakhsకి ఇంక్రీజ్ చేశారు, అది రాంగ్ స్టేట్మెంట్ ఓన్లీ. దట్స్ ఆల్ అబౌట్ 39th క్వశ్చన్. నెక్స్ట్ 40th వన్. యా, నేమ్ ద స్కీమ్ దట్ వాజ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ బై ది దిస్ పర్సనాలిటీ మనోహర్ లాల్ ఖట్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ టు ప్రమోట్ ద యూజ్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియంట్ అప్లయన్సెస్ వైల్ ఆఫరింగ్ ఎకనామిక్ బెనిఫిట్స్ టు ఇండివిజువల్స్. ఓకే, సో ఎస్, ద స్కీమ్ ఈజ్ ఊర్జావీర్ స్కీము. ఏంటి ఊర్జావీర్ స్కీమ్ అంటే, ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్సెస్, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా వాషింగ్ మిషన్ కొంటున్నా, ఫ్రిడ్జ్ కొంటున్నా, ఏసీ పర్చేజ్ చేస్తున్నా, దానిపైన రేటింగ్స్ ఉంటాయి, స్టార్ రేటింగ్స్, 1 star, 2 star, 3 star, 4 star, 5 star అని. సో రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత పవర్ సేవింగ్ అనే ఇండికేషన్. బట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, బట్ పవర్ సేవింగ్ ఉంటుంది. సో అలా ఈ ఊర్జావరి స్కీమ్ ద్వారా ఎలక్ట్రీషియన్స్కి మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ దిస్ మెనీ పీపుల్ ప్రైవేట్లీ రిజిస్టర్డ్ ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అండ్ వాళ్ళ ద్వారా ఇండివిజువల్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ని, వీళ్ళు పర్చేస్ చేసే పర్సనాలిటీస్కి అవేర్నెస్ని ప్రొవైడ్ చేస్తారు. టార్గెట్ ఏంటంటే ఏపీని 100% ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ స్టేట్గా మార్చడమే దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. స్కీమ్ ఏంటి అంటే ఊర్జావీర్ స్కీము, అండ్ ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్, ఢిల్లీలో ఉంటుంది. సో రీసెంట్గా ఏ స్టేట్లో ఊర్జావీర్ స్కీమ్ని లాంచ్ చేశారంటే ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తుంది ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. పర్పస్ ఏంటి అంటే ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్సెస్ని పర్చేజ్ చేసేలా ఇండివిజువల్స్కి అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం కోసము ఈ ఊర్జావీర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, దట్స్ అ థింగ్. ఈవెన్ ఫర్ ఉమెన్స్ ఆల్సో కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ పర్టికులర్ స్కీమ్. దట్స్ అ 40th క్వశ్చన్. నెక్స్ట్ 41st. సో COP29 మీటింగ్లో మన ఇండియాకి సంబంధించిన థింగ్స్ ఇవి. ఓకే, ఫైన్. మినిస్ట్రీ జరిగిన లొకేషన్ ఆల్రెడీ చెప్పాం, బాకు, అజర్బైజాన్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పార్ట్నర్డ్ విత్ ది CDRIతో పార్ట్నర్షిప్ అయ్యారు. కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు హోస్ట్ అ పానల్ ఆన్ ఇంటిగ్రేషన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటూ నేషనల్ అడాప్టేషన్ స్ట్రాటజీస్. అంటే లైక్ డిజాస్టర్ సిచ్యువేషన్స్ వస్తే అలాంటి టైమ్స్లో కూడా మనం తట్టుకొని నిలబడగలగాలి అంటే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బిల్టప్ చేయాలి అనే దాని గురించి మనకు సజెషన్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో, సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో దిస్ మినిస్ట్రీ CDRIతో కొలాబరేట్ అయింది. దట్స్ ఓకే. నెక్స్ట్ థింగ్, లీడ్ IT, దట్ ఈజ్ లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్.
Member meet was held in the month of November 14, organized by this our ministry only and the government of Sweden. Yes, మన గవర్నమెంట్ స్వీడన్ గవర్నమెంట్ ఈ ఇనిషియేటివ్ని ఆర్గనైజ్ చేశారు. వాట్ ఈస్ దట్? లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్. సో ఆబ్వియస్లీ వరల్డ్ మొత్తం ఇండస్ట్రీ ట్రాన్సిషన్ వైపే ఉంది. లెస్ కార్బన్ ఎమిషన్తో సస్టైనబుల్ వేలో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలని ఆబ్జెక్టివ్తో దీన్ని COP28 మీటింగ్ జరిగినప్పుడు దిస్ ఎల్ఈడి దట్ ఈస్ LEAD-IT లీడ్ ఐటీ ఇనిషియేటివ్ని COP28 మీటింగ్లో జరిగినప్పుడు ఇనిషియేట్ చేయడం జరిగింది ఇండియా స్వీడన్. బట్ ఇక్కడ COP29 ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ A and B కరెక్ట్. దట్స్ 41st క్వశ్చన్. నాట్ మచ్ టు డిస్కస్. 41st one. నెక్స్ట్ 42nd. వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఉమెన్స్కి బరోడా మహిళా స్వావలంబన్ స్కీమ్ ద్వారా, అలానే ఉమెన్ నడుపుతున్న MSMEస్కి అండ్ అదర్ దాన్ ఉమెన్ ఈవెన్ మేల్ రన్ చేస్తున్న MSMEస్కి ఓవర్ డ్రాఫ్ట్ దట్ ఈస్ బరోడా స్మార్ట్ ఓవర్ డ్రాఫ్ట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. రీసెంట్గా 42nd క్వశ్చన్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా 2 లోన్ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేసింది. ఒకటి బరోడా మహిళా స్వావలంబన్. ఓకే, బరోడా మహిళా స్వావలంబన్. దిస్ వన్. ఈ స్కీమ్ ద్వారా ఉమెన్స్ ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్షిప్ని రన్ చేస్తున్నారో, బిజినెస్ నడుపుతున్నారో వాళ్ళకి 9.15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే రెపో లింక్ లెండింగ్ రేట్తో బ్యాంక్ ఆఫ్ బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేట్. వాట్ ఈజ్ రెపో లింక్డ్ లెండింగ్ రేట్ అంటే రెపో రేట్ ఎంత ఉందో ఆ రేటు ప్లస్ బ్యాంక్ మారిజిన్ కలిపి దాన్ని స్ప్రెడ్ అంటాం. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇస్తారు. ప్రజెంట్ రెపో రేట్ 6.5% ఉంది కదా, ప్లస్ ఒక బ్యాంక్ మారిజిన్ ఒక్కొక్క బ్యాంక్ ఒకలా ఉంటుంది 2 నుంచి 3% రేంజ్లో. ఇక్కడ 9.15 అంటే ఆల్మోస్ట్ 2 చేంజ్. వాటి కాస్ట్ ఎవ్రీథింగ్ అన్నీ కన్సిడర్ చేసి ప్రాఫిట్స్ ఈ మార్జిన్ డిసైడ్ చేస్తారు. ఈ లెండింగ్ రేటు ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ నేచర్. ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇది ఫిక్స్, మార్జిన్ ఫిక్స్గా ఉంటుంది. బట్ రెపో రేటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేంజ్ చేస్తూ ఉంటుంది. అంటే రెపో రేట్ ఇంక్రీజ్ అయితే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, రెపో రేట్ రెడ్యూస్ అయితే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో అంటే RBI తీసుకున్న డెసిషన్స్ ట్రాన్స్పరెంట్గా ఎండ్ యూజర్ కూడా వచ్చే విధంగా ఈ పర్టికులర్ లెండింగ్ రేటు వర్క్ అవుతుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఎప్పుడంటే రెపో రేట్ తగ్గితే, బట్ డ్రాబ్యాక్ రెపో రేట్ కానీ ఇంక్రీజ్ అయిపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ దట్స్ అ లిటిల్ బిట్ వాలటైలిటీ ఇన్ నేచర్. ఓకే, రైట్. సో ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ స్కీమ్ని లాంచ్ చేసిందంటే, ఏ లోన్ స్కీమ్ని లాంచ్ చేసిందంటే బరోడా స్వావలంబన్ మహిళా స్వావలంబన్ స్కీమ్. అలానే అదర్ MSME ఎంటర్ప్రెనర్స్కి స్మార్ట్ ఓవర్ డ్రాఫ్ట్ని లాంచ్ చేసింది. దీన్ని ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ కూడా అవైల్ చేసుకోవచ్చు. అంటే ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ బోత్ లోన్ని యాజ్ వెల్ యాజ్ స్మార్ట్ ఓవర్ డ్రాఫ్ట్ని కూడా అవైల్ చేసుకోవచ్చు. అండ్ ఓవర్ డ్రాఫ్ట్కి లోన్కి డిఫరెన్స్ ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ మాక్సిమం అప్ టు 1 year వరకు మాత్రమే టెన్యూర్, లోన్స్ అయితే మినిమం 1 year. ఓవర్ డ్రాఫ్ట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, లోన్స్లో ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. ఓకే, దట్స్ ఆ 42nd క్వశ్చన్. రైట్. అండ్ ఇదంతా జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. లోన్స్ బారోవర్స్ కెన్ అవైల్ లోన్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ దిస్ మచ్ టు దిస్ మచ్ ఫిగర్ ఫర్ దేర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కంపెనీ డెవలప్మెంట్ పర్పస్. రైట్, దట్స్ ఆ 42nd క్వశ్చన్. నో 43rd క్వశ్చన్ అండ్ దట్స్ ఆ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ డిస్కషన్. Look at this personality. This personality name Pooja Sharma. Okay, రీసెంట్గా బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ BBC వరల్డ్లోనే 100 మోస్ట్ ఇన్స్పైరింగ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఓకే, ఇందులో మన ఇండియా నుంచి 3 ఉమెన్స్ ఉన్నారు. ఓకే, 12th ఎడిషన్ ఇది ఓవరాల్గా. దాంట్లో మన ఇండియా నుంచి 3 పర్సనాలిటీస్ ఉన్నారు. ఇన్స్పైరింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్. ఇన్స్పైరింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ ఎవరు రిలీజ్ చేశారు? BBC. అండ్ ఈ పర్టికులర్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియా నుంచి పూజా శర్మ, ఈమె 26 years గర్ల్ ఫ్రమ్ ఢిల్లీ. వీళ్ళ మదర్ చనిపోయారు అండ్ నాన్నగారు హెల్త్ ఇష్యూ వల్ల కోమాలో ఉన్నారు. అండ్ వీళ్ళ బ్రదర్ని అన్నోన్ పర్సన్స్ మర్డర్ చేశాక ఇంట్లో ఏ మేలు లేకుండా వీళ్ళ గ్రాండ్మా అండ్ తను మాత్రమే మిగిలితే వాళ్ళ బ్రదర్కి ఫ్యూనరల్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడానికి కూడా ఒక్క మేల్ పర్సన్ కూడా ఇంట్లో లేరు. నాన్న హాస్పిటల్లో కోమాలో ఉన్నారు, మదర్ చనిపోయారు.
బ్రదర్ని మర్డర్ చేస్తే ఆ ఫనరల్ యాక్టివిటీస్ని కంప్లీట్ చేయడం కోసం ఒక్క మేల్ పర్సనాలిటీ కూడా ఫ్యామిలీలో లేకపోతే తనే అన్నీ అయ్యి వాళ్ళ బ్రదర్ ఫనరల్ని కంప్లీట్ చేసింది. అండ్ ఆఫ్టర్ దట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత తను తీసుకున్న ఒక ఇనిషియేటివ్ ఏంటంటే రోడ్ల పైన అన్నోన్ డెడ్ బాడీస్, అనాథ శవాలు ఉంటాయి కదా, డెడ్ బాడీస్ ఉంటాయి, వాటిని ఫనరల్ చేయడం కోసము ఈమె ఒక ఎన్జిఓని కూడా ఫౌండ్ చేశారు. అండ్ దట్స్ అ స్టోరీ ఆఫ్ దిస్ పూజా శర్మ. ఓకే, అట్ ద ఏజ్ ఆఫ్ జస్ట్ 26. అండ్ ఎనీవే అరుణా రాయ్ ఒక ఐఏఎస్ ఆఫీసరు. అండ్ వినీష్ పోగట్ తెలిసిందే, దిస్ పర్సనాలిటీ స్పోర్ట్స్ పర్సనాలిటీ. వీళ్ళు మన ఇండియా నుంచి ఇన్స్పైరింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్స్ 100 మెంబర్స్ వరల్డ్ వైడ్లో 3 మెంబర్స్ అయితే ఆ 3లో దీస్ 3 పర్సనాలిటీస్, వినీష్ పొగాడ్, అరుణా రాయ్ అండ్ పూజా శర్మ. అండ్ ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీస్ ఒక 2 ఉన్నారు. వాళ్ళు స్నేహ రెవనూర్ ఒకరు అండ్ సునీత విలియమ్స్ ఒకరు. ఈమె 20 years ఏఐ ఎక్స్పర్ట్ అండ్ సునీత విలియమ్స్ ఆస్ట్రోనాట్ ఇన్ అమెరికా. ఓకే, దట్స్ అ థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ 10 to 9. అండ్ నెక్స్ట్ వీడియోలో December 20 నుంచి 31 వరకు పార్ట్స్ వైజ్ వీ విల్ డిస్కస్. థ్యాంక్ యూ. రైట్.